పవిత్ర, లోకేష్, నరేష్ ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరు చాలా ఫేమస్. నటుడిగా నరేష్ ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు నరేష్. నటుడిగా ఎన్నో శిఖరాలను అధిరోహించిన నరేష్ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన 3 పెళ్లిళ్లు చేసుకోవడం సెన్సేషనల్ గా మారింది. నరేష్ 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. రెండో భార్య రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేష్ తో ఆయన రిలేషన్ లో ఉండడంతో రమ్య రఘుపతి పెద్ద గొడవ చేసింది. ప్రస్తుతం రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించడంతో కేసు నడుస్తుంది. ఇదిలా ఉంటే నరేష్, పవిత్ర గత కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. ఈ ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఇటీవలే మళ్ళీ పెళ్లి అనే సినిమాలో ప్రధాన పాత్రల్లో చేశారు. నరేష్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాలో చూపించారు. ఇదిలా ఉంటే గతంలో నరేష్ పవిత్ర లోకేష్ గురించి మాట్లాడుతూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె ఎంతో టాలెంటెడ్ అని కొనియాడారు. పవిత్రకు చదువంటే చాలా ఇష్టం. ఆమె ఫ్యామిలీకి మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉందని, ఇంగ్లీష్తో పాటు కన్నడంలో కూడా మాస్టర్స్ డిగ్రీని పవిత్ర పూర్తి చేసిందని తెలిపారు. పవిత్ర పుస్తకాలు బాగా చదువుతారు. ఆమెకు గౌరవ డాక్టరేట్ కూడా ఉంది. ఆమెను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. షూటింగ్స్ లేని సమయంలో ఆమె ఎక్కువగా చదువుతుంది. ఒకసారి నేను ఆమెతో కలిసి హంపి యూనివర్సిటీకి వెళ్ళాను. అక్కడ మహిళలపై రంగస్థలంపై PhD చేస్తున్నాను అని ఆమె చెప్పినప్పుడు ఎంతగానో సంతోషపడ్డాను అని అన్నారు నరేష్. అలాగే ఆమె ఓ దేవాలయంపై డాక్యుమెంటరీ తీసిందని చెప్పారు నరేష్. ఇక ఇప్పుడు తమ లైఫ్ చాలా సంతోషంగా ఉందని, త్వరలోనే మేమిద్దరం వరల్డ్ టూర్ కు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు నరేష్.